హాయ్ అండి. ఇప్పుడు ఈ దేవాలయం కుక్కే సుబ్రహ్మణ్యం యొక్క కుక్కే సుబ్రహ్మణ్య ఆలయానికి దగ్గరలో ఉన్నదండి. ఇది జస్ట్ ఒక 100 మీటర్ల దూరంలో ఉండుంటుంది. వనదుర్గా దేవాలయం అండి. చాలా పురాతనమైనటువంటి దేవాలయం ఇది. ఇది కుక్కే సుబ్రహ్మణ్యానికి వచ్చిన వారు ఇది దర్శించదగినటువంటి ఆలయము. ఇది చాలా పురాతనమైనటువంటి ఆలయం. ఇవన్నీ చూస్తే మీకు తెలిసిపోతుంది. ఇది చూడండి ఎలా ఉందో. వనదుర్గాదేవి ఆలయం చూడండి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. ప్రధాన ద్వారం అండి. ఆ ఎదురుగుండా కనిపించే అమ్మవారే. ఇది సైడ్కి ఇది ఒక ఆలయం చూడండి. చాలా పెద్ద పెద్ద టెంపుల్స్ అండి ఇక్కడ. చూసారా? మధుకైటపుల్ని సంహరించిన తర్వాత ఈమె ఈ యొక్క వనానికి వచ్చి ఇక్కడ విహరించింది అని చెప్పని అంటారండి. ఆలయం తలుపులు చాలా పురాతనమైనటువంటి ఆలయము. చాలా గరిష్ట అయినటువంటి బ్రాహ్మణోత్తములు ఇక్కడ పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ఇది కూడా అవసరమైతే అన్నదానాలు కూడా చేస్తూ ఉంటారండి. ఎవరన్నా అన్నానికి ఉంటామని చెప్పనంటే ఇక్కడ వండిచ్చి అన్నం కూడా పెడుతుంటారు. భోజనం అది అదండి. ఓకే అండి.